నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదలిరా కార్యక్రమం ద్వారా జనాల్లోకి వెళ్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో టీడీపీ జనసేన ముందుకు వెళ్తూ కనిగిరి వేదికగా కదలిరా కార్యక్రమంపై వేదిక పైన విజయ శంకారాము ఎన్నికల శంకారాము డంకా కూడా మోగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? మొత్తం ఎన్నికల వాతావరణం మనకి బాడీ వేడిగా కనిపిస్తుంది. టీడీపీ కదలిరాని కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సాధికారిక బస్సు యాత్ర చేస్తున్నారు. ఒకవైపు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 2019 నుంచి రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు మీద కూడా తప్పుడు కేసులు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు పెట్టిన తర్వాత ఇంకా ఎలక్షన్స్ కేవలం ఒక 100 రోజుల లోపే ఉండటం వల్ల కనిగిరిలో కదలిరా అనే ప్రోగ్రాంకి దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది జనాభా దాకా రావటం జరిగింది. చాలా సక్సెస్ అయింది. అక్కడ ప్రజలకు ఇచ్చిన మాట, మీకు ఇప్పుడు దొరికే ఆంధ్రప్రదేశ్లో దొరికే కల్తీ మద్యాన్ని పూర్తిగా నివారిస్తాను అని చెప్పి గట్టిగా చంద్రబాబు గారు చెప్పిన తర్వాత ఈ ఒక్క విషయమే కాదు, ప్రతి ఒక్కటి రాష్ట్రానికి రాజధాని అమరావతి అని కానీ, యువతకి ఉద్యోగ అవకాశాల గురించి కానీ, ఉద్యోగస్తుల జీతాల గురించి కానీ, ఆడపిల్ల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి కానీ, ప్రతి ఒక్క దాని గురించి టీడీపీ కోసం ఎంతోమంది కార్యకర్తలు తప్పుడు కేసులు పెట్టించుకున్న తర్వాత టీడీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఉన్న కేసులు పూర్తిగా ఎత్తివేస్తామని చెప్పి బాబు గారు హామీ కూడా ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా కనిగిరిలో దిగ్విజయం అయిన తర్వాత నెక్స్ట్ తిరువూరులో ఇదే విధంగా ఎలక్షన్ల దాకా ఫుల్ బిజీగా చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ఫుల్ బిజీగా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటానికి వాళ్ళకే అర్థమైంది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఇప్పుడు ఒకవైపు గతంలో మనం యువగలను చూసుకుంటే లోకేష్ బాబు గారి పాదయాత్రకి పెద్ద ఎత్తున జనాలు, యువత, మహిళలు పాల్గొన్నారు. మరోవైపు నిజం గెలవాలని చెప్పి బాబుగారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారు ఆమె ఉత్తరాంధ్ర నుంచి ఓదార్పు చేస్తుంది. ఆమె వెంట కూడా జనం, మహిళలు పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కదలిరా కార్యక్రమానికి కూడా మనం చూసుకుంటే ఆ వేదిక, సభా వేదిక అయితేనేమి, చుట్టుపక్కల ప్రాంగణం అయితే మహిళలతో, యువతతోనే నిండిపోయింది. ఎందుకు మహిళలు, యువత పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన వైపు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారంటే ఏం చెప్తారు? 2019 నుంచి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు. ఇంట్లో తల్లిని, చెల్లినే మోసం చేసిన వ్యక్తి రాష్ట్రానికి ఏదో చేస్తాడు అంటే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా ప్రజావేదికను కూల్చేయటం, ప్రతి ఒక్కటి, ఒక్క ప్రాజెక్టు కూడా కట్టడం చేత కాకుండా, ఒక్క ఉద్యోగస్తుడు కూడా జీతం ఇవ్వడం చేత కాని వ్యక్తి గురించి ప్రజలకు పూర్తిగా అర్థమయ్యి ఈసారి కనుక టీడీపీని కనుక గెలిపించుకోకపోతే రాష్ట్రం అనేది కనపడదు అని చెప్పి ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రతి దానికి సమాధుల్ని వదిలిపెట్టట్లేదు. ఆఖరికి రోగులు ఇచ్చే రిసిప్ట్ల మీద కూడా ఇతని బొమ్మ వేయించుకోవటం కానీ, ప్రతి ఒక్క దాని మీద ఇతని పిచ్చి ఎంత దారుణంగా తయారైందంటే సరిహద్దు రాళ్ల మీద రిజిస్ట్రేషన్లు లేకుండా ప్రతి ఒక్కటి ఆంధ్ర రాష్ట్రం అంతా ఇక నా పేరు మీదే ఉండాలి అనే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చి ఈసారి టీడీపీకి ఓటేయాలని చెప్పి లోకేష్ గారి దగ్గర కానీ, భువనేశ్వరి గారు వచ్చినప్పుడు కానీ, చంద్రబాబు గారు వచ్చినప్పుడు కానీ జనం తండోపతండాలుగా వస్తున్నమాట వాస్తవం.
మళ్ళీ రాజధానిలో కొత్త డ్రామా మొదలుపెట్టారు. రైతులకు ఫ్లాట్ల నుంచి డ్రా అని చెప్పి ఫ్లాట్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. రైతులను మభ్యపెడతానిక, ఓదార్చడానిక, లేకపోతే వాళ్ళని ఏమార్చడానికి అంటే ఏం చెప్తారు? అసలు ఏమీ లేదండి. అంతా పక్కా ప్లాన్ ప్రకారం అంతా చేసిన తర్వాత నేను ఏదో చేస్తాను, 33,000 ఎకరాలు ఇచ్చిన దాన్ని కాదు అని చెప్పి 3 రాజధానులు కడతాను, నేను వైజాగ్లో కాపురం పెడతాను అంటున్నాడు. వైజాగ్ని సర్వనాశనం చేశాడు, ఋషికొండ మీద ఇల్లు కట్టాడు. ఇన్ని చేసిన వ్యక్తి రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు అని నేనైతే చెప్పగలను. ఇది ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి. అన్ని పార్టీలు వివిధ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.